హలో ఎవ్రీవన్. శేఖర్ కమ్ల గారు డైరెక్ట్ చేసిన గోదావరి మూవీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అందులోని సీతా క్యారెక్టర్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అసలు యాక్చువల్ ఫెమినిజం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించారు సీతా క్యారెక్టర్ తోటిని. ఈ జెన్జీ కిడ్స్ ఫెమినిజం అంటే రెండింటికి క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతూ మబ్బుల్లో తేలడం అనుకుంటారు. కానీ శేఖర్ గారు ఫెమినిజాన్ని లౌడ్ స్లోగన్స్తో కాదు, తను రాసుకున్న క్యారెక్టర్ క్లారిటీ అండ్ కరేజ్తో చూపిస్తాడు. అసలు మ్యాటర్ ఏంటంటే 2006లో రిలీజ్ అయిన శేఖర్ గారి గోదావరి సినిమాలో హీరోని అడుగుతుంది, నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని. అప్పుడు హీరో అంటాడు, నేను పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నా అని. వెంటనే హీరోయిన్ అంటది, అలా అయితే నువ్వు మంచి చేసినా జనాలు నీ మీద పేడ నీళ్ళు కొడతారని. కట్ చేస్తే 2010లో రిలీజ్ అయిన శేఖర్ కమ్ల గారి లీడర్ మూవీలో రానా సీఎం అయ్యాక మంచి చేస్తాడు. అండ్ రానా వాళ్ళ ఊరిలో ఒకరింటికి వెళ్తే రానా మీద పేడ నీళ్ళు కొడతారు. శేఖర్ గారు తను నమ్మిన సిద్ధాంతాన్ని లీడర్లో రిఫరెన్స్గా చూపెట్టిండు. ఇలాంటి ఐడియాలజీని కమర్షియల్ సినిమాలో సబ్కాన్షియస్గా చూపించడం అనేది శేఖర్ గారికి సాధ్యం. శేఖర్ గారు స్టోరీని చాలా కామ్గా ప్రజెంట్ చేస్తాడు, కానీ జనాల మనసులో ఒక స్ట్రోమ్ని క్రియేట్ చేస్తాడు. అది ఆయన స్టోరీ టెల్లింగ్ ఉన్న పవర్. మీలో ఎంతమంది గోదావరి రిఫరెన్స్ని లీడర్లో గమనించారో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి, సో ప్లీజ్ డూ చెక్అవుట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.